నా లవ్ స్టోరీ గురించి చెప్తా అన్నా కదా, దానికంటే ముందు ఒక విషయం చెప్పాలి. ఏంటిది అని అంటే, నేను బాగా రెడీ అయ్యి వీడియోలు ఏమీ చెయ్యను. ఎందుకనంటే నేను చెప్పిన కదా, నేను అందరున్న అనాథని. కాబట్టి నాకు ఎక్కడి కానీ వెళ్ళడానికి, ఫంక్షన్ కానీ, రిలేషన్ ఇంటికి కానీ ఎక్కడికి పోయేది నాకు లేదు. అంతా నేనే. ఎక్కడికైనా బయటకు వెళ్ళినా కూడా ఇంతకంటే ఇంకా డేంజర్. ఎందుకనంటే మేము వెళ్ళేది వీళ్ళని రెడీ చేసి వీళ్ళని చేసి నేను ఎట్లా ఉంటే అట్లా వెళ్ళిపోతా. అక్కడ కూడా చేయడానికి వీలు ఉండదు, ఈమెనే ఉంటుంది నా పక్కన. కాబట్టి ప్లీజ్ ఈ విషయంలో కొంచెం అడ్జస్ట్ అయ్యి నాకు సపోర్ట్ చేయండి నా ఛానల్ని. ఎందుకు నేను యూట్యూబ్ చేస్తున్నానంటే, నేనైతే కొంచెం నాకు ఇంట్రెస్ట్ ఇప్పటి నుంచి కాదు, చాలా రోజుల నుంచి చేస్తున్నా. కుకింగ్ చేసినా, అన్నీ చేసినా కానీ అంత ఏం ముందుకెళ్ళలేదు. అది బ్యాడ్ లక్, నా బ్యాడ్ లక్కే. నాకు ఎక్కువ అదేమంటారు, రవంత లక్ కూడా ఉండాలని, అది నాకు లేదు. ఇప్పటి వరకు నేను చూడనే లేదు నా లైఫ్లో. ఎప్పుడు చూసినా బ్యాడ్ లక్ చూసిన. ఎంత నేను చేసిన 99% చేసి 1% నాకు వస్తుంది అన్న టైంలో కూడా ఎగిరిపోతుంది. అది అంతా నా దగ్గరికి ఏదైనా అంత ఈజీగా రాదు. వచ్చినా అది ఉండదు. అది నేను ఎంత కష్టపడ్డా అది రాదు. నాకు లవ్ ఎట్లా అంటే, నేను 2 months వర్క్కి వెళ్ళిన. అక్కడ నాతోటి వర్క్ చేసేవాళ్ళు ముగ్గురుంటే కొంచెం క్లోజ్ ఉన్నది మాత్రం ఇద్దరే. తనకు ఒకరోజు సడన్గా ఫోన్ ఖరాబ్ అయిపోయింది. ఆమెకు కొంచెం బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువ. ఆమెకు ఫోన్ పాడైపోయింది. ఫోన్ పాడై రిపేరింగ్కి ఇచ్చింది, నా ముంగట్నే ఇచ్చింది రిపేరింగ్. తర్వాత ఈవినింగ్ టైంలో నీ మొబైల్ ఒకసారి ఇవ్వా, నేను ఫోన్ చేసుకుంటానన్నది. ఫోన్ చేసుకుంటా అంటే నేనన్నా, నా ఫోన్ తోటి వద్దు ప్లీజ్, ఇంకెవరన్నా అడుక్కోనంటే ఎవరి దగ్గర బ్యాలెన్స్ లేదట, ఇంకొకరి దగ్గర ఉంది కానీ వాళ్ళు బిజీగా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు, నువ్వు ఇయ్యి ప్లీజ్, నేను కావాలంటే నీ మొబైల్లో నా సిమ్ వేసుకొని చేసుకుంటానన్నది. సరే మరి నీ సిమ్ ఓపెన్ తీసి సెకండ్ దాంట్లో వేసుకొని సెకండ్ నెంబర్ తోటే చెయ్యు అని చెప్పిన. పదే చెప్పినమాట. చెప్పిన ఆయన పోయించుకోకుండా వేసింది సిమ్, కానీ నా దాంతో వేసింది, ఫస్ట్ సిమ్ తోటి వేసింది. చేసిన తర్వాత అక్కడ అతను ఎవరో తెలియదు, అతనిగా నాకు ఫోన్ చేయడం స్టార్ట్ చేసింది. ఆమె లేదు, ఎందుకంటే మొబైల్ ఖరాబ్ అయిపోయింది కదా ఆమెది. ఆమె ఉందా, ఆమె ఏం చేస్తుంది, తనకోసారి ఫోన్ ఇయ్యరా. అక్కడ నుంచి అట్లా ఫోన్ చేయడం స్టార్ట్ అయింది. కొన్ని రోజులకు నేను సిమ్ కూడా చేంజ్ చేయడం స్టార్ట్ అయింది. నెక్స్ట్ నీ కలర్ డ్రెస్ వేసుకుంటే ఆ కలర్ డ్రెస్ వేసుకోవడము, మళ్ళీ నా వెనుక వచ్చింది నాకు తెలియకపోవడం, ఎవరైతే నా ఫోన్లోకి వెళ్ళి చేసిండ్రో వాళ్ళు సేమ్ కలర్ అనడము, ఇలాంటివి చేయడం స్టార్ట్ అయింది. షాప్ ముంగట, ఇప్పుడు అక్కడ షాపులు ఉంటాయి కదా, అక్కడ వచ్చి ఉండడం ముందట స్టార్ట్ అయింది. తర్వాత ఒక 1 monthకి తర్వాత నన్ను వచ్చి మామూలుగా ఏదో తింటావా అని అడిగితే తినా అని చెప్పి, ఆ తర్వాత కొన్ని రోజులకి ఓపెన్ అయినప్పుడు చెప్పిన నేను, ఇలాంటివి నాకు నచ్చవు, ఇలాంటివి నాకు సెట్ కావు, ఇంకా చాలా ప్రపంచంలో చాలామంది అమ్మాయిలు ఉన్నారు, నేను ఏ విధంగా మంచిగా లేను, ఏ విధంగా నేను పెద్ద చదువుకోలేదు, పెద్ద అందగత్తెని కాదు, ఏం కాదు, నాకంటే చాలా 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 మంచి వాళ్ళు ఉంటారు, చాలా చాలా అన్ని విధాలుగా ఉంటారు, నేను వద్దు అన్న తర్వాత వదిలేసేయని ఆ తర్వాత చెప్పిన. ఇక ఆ తర్వాత అక్కడి నుంచి రావడం మానేసి ఇంకొక సైడ్ నుంచి రావడం చాలా చేసిన. ఫుల్ స్కార్ఫ్ కట్టుకొని ఇక్కడ వరకు ఐస్ మాత్రం ఇట్లా కనబట్టి అట్టు పెట్టుకొని 2 రోజులు ఈ రూట్లా, 2 రోజులు ఆ రూట్లా, ఎందుకనంటే రావద్దు అని అట్లనే అయిపోయింది. అయిన తర్వాత మళ్ళీ ఒకరోజు సడన్గా వచ్చి నా చేతులు ఉన్న హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్ళి, అంటే మొబైల్ ఉంది అలా, అవి తీసుకొని వెళ్ళిపోయి, నేను ఇతడు మాట్లాడాలి, నువ్వు ఇక్కడికి రా అని చెప్తే, నేను రాను, నువ్వేమన్నా చేసుకో, నువ్వే తెచ్చేయాలి కానీ నేనైతే రాను అని చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చింది. తెచ్చుకున్నప్పుడు కూడా అక్కడ కూడా అదే మాట చెప్పినప్పుడు ఇతను ఏం చేసిందంటే,
ఏదో తెచ్చుకున్నాడు, ఇంత బాటిల్ తెచ్చుకున్నాడు. అందులో ఏముందో ఏం కలిపి నాకు తెలియదు, కానీ ఇది పాయిజన్. ఇది నేను తాగుతా చచ్చిపోతా. ఈ బైక్ తెచ్చినా, ఇది తెచ్చినా, ఇది వీళ్ళది నాది కాదు. ఈ మా ఇంట్లో నీ పేరు, మీ మీ కాలనీ, మీ మదర్, మీ ఫాదర్ పేరు, మీరేం క్యాస్ట్ అన్నీ రాసి మా బీరువాలో ఆయన పర్సులో పెట్టి వచ్చిన, నాకేమన్నా అయితే నిన్నే పడతారు, నిన్నే చేస్తారు అని చెప్పడం స్టార్ట్ చేశాను. ఇంకా అక్కడ నుంచి అదే ఆ రోజే చెప్పడం స్టార్ట్ చేస్తే నేను ఏం చేసిన, సీదా పోయి ఒక్కటేసిన. మస్తు కోపం నాకు ఇట్లాంటివి అంటే. వేస్తే సర్రని జారిపడ్డాడు. ఆడపడ్డాడు కాకుండా నేను కూడా పడ్డా. ఎందుకనంటే అక్కడ స్లిప్ అయిపోయింది, పడిపోయినా ఇక ఏడ్చిన. నేనైతే నాతో కాలేదు, ఇంకా ఏడ్చిన, చాలా ఏడ్చిన. ఇదేంటిరా, నేను ఎంత జాగ్రత్త పడితే కూడా ఈడేంది ఎక్కడి నుంచి దాపరమైండు అని. ఇంత పెద్ద కథ. అతను అక్కడ బ్లాక్మెయిల్ చేశాడు నన్ను, ఏదో బెదిరించాడు. ఇంకా నేనేం చేసిన, ఇంటికి వచ్చినాక ఫోన్ లిఫ్ట్ చేయలేదు, తిరిగి ఫోన్ చేయలేదు, మెసేజ్ పెట్టలేదు, ఏం చేయలేదు. కూల్గా అట్లనే ఉన్నా, మర్చిపోయినా అది అక్కడికి. మళ్ళీ తర్వాత ఇంకా నేను వేరే ప్లేస్లోకి వెళ్ళిపోవడము, లేకపోతే వెళ్ళకపోవడము వర్క్కి. అట్లా చేసిన తర్వాత ఒకరోజు సడన్గా నైట్ రికార్డింగ్ పెట్టింది. ఇప్పుడు నైట్ అంటే 3కి 2:30కో చేసిండు. చేసి ఏంటంటే సడన్గా నేను ఎక్కడికో వచ్చినా, నాకు తెలియదు ఏమన్నా ఉన్నా, అడవిలలో ఉన్నా, గజ్జల సౌండ్ వినబడుతున్నాయి, దయ్యాల సౌండ్ వినబడుతున్నాయి, నాకు భయం అవుతుంది. ఇక్కడ ఏదో ఏరు ఉంటుందంట, ఏరు తొక్కితే చనిపోతారంట, ఇంకా మన కాళ్ళు ఇవ్వదంట, ఇవన్నీ నీ వల్లనే, నువ్వు ఒక్కదాన్ని, నువ్వు ఓకే అనక ఇవన్నీ కష్టపడుతున్నాను అది ఇది అని రికార్డింగ్ వచ్చిన తర్వాత సరే అని ఏం చేసినా, వీడు ఇది మొండు ఉన్నట్టున్నాడు, వీడిని ఎట్లా దింపాలో అట్లా దింపాలనుకున్నా నేను. అప్పుడు నాకు ఎలాంటి ఏం ఉండే నాకు, ఎందుకంటే నాది ఒకటి మెంటాలిటీ ఏంటిది, నా లైఫ్ బాగుండాలి, అది ఒకటే నా మెంటాలిటీ. కానీ ఇవన్నీ పిచ్చి పిచ్చి వేషాలు వేయాలి వీటి మీద నాకు అసలు ఇలాంటి నాకు నమ్మకం ఉండదు, ఏముండదు అని. మళ్ళీ నెక్స్ట్ డే పొద్దున అది ఆ టైం పోయి నేను ఇక నైట్ మొత్తం మాట్లాడుతూనే ఉన్నా, ఇంకా కంప్లీట్ చిన్నగా మాట్లాడుతూనే ఉన్నా. ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఇంటికి వచ్చేదాకా మాట్లాడినా. ఇంటికి వచ్చి వెళ్తున్నా, నేను వస్తున్నా, నేను అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా అని చెప్తే సరే ఇంటికి వచ్చే వరకు మళ్ళీ ఏమన్నా అయితే నా మీద పడుతుంది. ఎందుకంటే ఫోన్ చూసినా ఇవి చూసినా కూడా ఇది ఇప్పుడు ఫోన్ నా దాంట్లో ఉంది. సరే ఇప్పుడు పెద్ద తలనొప్పి ఉన్నది అన్నట్టు చేసి పొద్దున మాట్లాడదాము అని చెప్పేసి అక్కడ కట్ చేసేసి అక్కడి వరకే అది చేసేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ 2-3 డేస్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడలేదు. నేను ఎంత ఆయన బలవంతంగా ఒప్పించినా ఏది చేసినా కూడా అప్పటి వరకు మాట్లాడుతున్నా. మళ్ళీ నా మైండ్ నాది అసలు నాకు నచ్చట్లేదు, ఇష్టం అనిపించట్లేదు. మళ్ళీ మాట్లాడకపోవడము, మళ్ళీ బీరు తాగి అవి పగలగొట్టి కట్ చేసుకున్నా. నేను మళ్ళీ వాయిస్ రికార్డింగ్ పెట్టడము, ఆ ఫొటోస్ పెట్టడం, దించి అవన్నీ పెట్టినా నేను పట్టించుకోలేదు. మళ్ళీ నేను వర్క్కి వెళ్ళేటప్పుడు నాకు అడ్డంగా వచ్చి ఇక్కడ మొత్తం పట్టీలు కట్టుకొని కట్ చేసుకున్న ఈ పట్టీలు చూపించడము, ఇట్లా పెద్దగా ప్రతిదానికి నేను మాట్లాడాలంటే ఒకటి వేయడం, మాట్లాడడం అంటే ఒకటి వేయడం, ఇట్లనే కంటిన్యూ, ఇట్లనే చాలా మంత్స్ ఇట్లనే అయింది నాది. ఇదే రొటీన్.